ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి, వాళ్ళ భర్త రాహుల్ చౌదరి వీళ్ళిద్దరూ కలిపి కాకినాడలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని, దీని మీద ఏసీబీ విచారణ చేయండి అని హైకోర్టు సింగిల్ జడ్జి నూనేపల్లి హరినాథ్ గారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ తీర్పును ప్రణతి వెళ్ళి ధర్మాసనం ముందు అప్పీల్ చేయడం, అప్పీల్ చేసే క్రమంలో సింగిల్ జడ్జి మీద వాడిన పదాలు, దారుణమైన నిందలు, ఇది మొత్తం న్యాయవర్గాల్లో సంచలనం రేపుతున్న కేసు. అయితే దారుణంగా సింగిల్ జడ్జి గారి మీద నిందలు, పదజాలం వాడిన తర్వాత చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం ఆశ్చర్యపోయింది ఏంటిది అని. దానికి క్షమాపణలు చెబుతూ ప్రాంతీయ తరపు న్యాయవాది, మేము దాన్ని విత్డ్రా చేసుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి, ఇంకో అఫిడవిట్ దాఖలు చేస్తాం, దాన్ని విత్డ్రా చేసుకుంటూ ఆ పదాలన్నింటినీ అని ఇంతకుముందు విచారణ సందర్భంగా వాళ్ళు అడిగారు. సరేనని చెప్పి ధర్మాసనం ఓకే అనింది. ఇంకో అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. వాళ్ళు ఇంకో అఫిడవిట్ దాఖలు చేస్తే ఈ భూమి వ్యవహారంలో మరో సొసైటీ మరో ట్విస్ట్ ఇస్తూ వాళ్ళు దాఖలు చేసినటువంటి అఫిడవిట్ని మీరు అంగీకరించకండి, జడ్జి మీద తీవ్రంగా నిందలేసి ఇప్పుడు ఏదో వెనక్కి తీసుకుంటామంటే కుదరదు. ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు జడ్జి మీద కూడా ఒకరు ఇలాగే నిందలేసి తర్వాత వాటిని ఉపసంహరించుకుంటూ అఫిడవిట్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీళ్ళ అఫిడవిట్ కూడా మీరు తిరస్కరించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఇంకోసారి అదే ఈ భూముల వ్యవహారంతో ముడిపడి ఉన్న ఒక సంస్థ కూడా ధర్మాసనం ముందు చెబితే మీరు దీన్ని తిరస్కరించమని చెప్పి ఏ కారణాలతో అడుగుతూ ఉన్నారో ఆ పూర్తి వివరాలతో మీరు ఒక కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ధర్మాసనం చెప్పింది. అయితే ఇక్కడ మరికొన్ని ఇంట్రెస్టింగ్ జరిగాయి. వీళ్ళు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వమని చెప్పి ధర్మాసనాన్ని అడిగే క్రమంలో ధర్మాసనం ప్రణతి తరపు న్యాయవాదిని అడిగారు, మరి సింగిల్ జడ్జి దగ్గర ఉన్న తీర్పు అంటే ఆ విచారణ జరుగుతుంది కదా, దాని గురించి మీకు తెలుసా అంటే దాని గురించి మాకు తెలియదు, అంశాలు ఏంటో మాకు తెలియదు, మేము దాంట్లో పార్టీ కాదు, మేము మా మీద ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేయమని చెప్పి మాత్రమే అడుగుతున్నాం అని ప్రణతి చెప్పడం. ప్రణతి తరపు న్యాయవాది, మీకు ఆ విషయాలు కూడా ఏమీ తెలియదా, మీ కేసుతో ముడిపడి ఉన్న అంశం మీకు ఏమీ తెలియదా, గుడ్, వెరీ గుడ్ అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అసహనం వ్యక్తం చేయడం. ఆ తర్వాత ప్రణతి భర్త రాహుల్ చౌదరి ఒక మెమో దాఖలు చేశారు సింగిల్ జడ్జి దగ్గర. దాని గురించి అన్నా తెలుసా మీకు, దాని మీద జడ్జి గారు ఏం తీర్పు ఇచ్చారు అంటే అది కూడా తెలియదు అన్నారట. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని చెప్పి విచారణ వాయిదా వేశారు. ప్రణతి భర్త న్యాయవాది రాహుల్ చౌదరి తాను సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద అండ్ ఈ కేసు విచారణ చేస్తున్న, ఈ భూమి వ్యవహారానికి సంబంధించి విచారణ చేస్తున్న సింగిల్ జడ్జి నూనేపల్లి హరినాథ్ దగ్గర ఆయన ఒక మెమో దాఖలు చేశారు. మీ మీద మాకు నమ్మకం లేదు, మీ దగ్గర మా కేసు విచారణ సాగకూడదు, మా పిటిషన్ విచారణ సాగకూడదు అని. దానికి సింగిల్ జడ్జి గారు సరే కారణాలు ఏంటో వచ్చి వివరించుకుంటూ మీరు క్లియర్ కట్గా ఒక అఫిడవిట్ వేయండి అని. సరే కారణాలని వివరించుకుంటూ ఒక అఫిడవిట్ వేస్తే అసలు దీంట్లో ఉన్నది ఒక్కటి కూడా వ్యాలిడ్ కారణం లేదు, సో ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకోను అని చెప్పారు. అప్పుడు ఓపెన్ కోర్టులోనే ఆయన అంటున్నారంటే మీ మీద మాకు నమ్మకం లేదు అని. ఓపెన్ కోర్టులోనే మళ్ళీ మీ మీద నాకు నమ్మకం లేదు అని. సో అప్పుడు సింగిల్ జడ్జి గారు చెప్పారు, ఇదంతా రికార్డ్ చేసి జరిగింది కాబట్టి అంతా డౌన్లోడ్ చేసి పెట్టండి అని రిజిస్ట్రీని ఆదేశించారు. అంతా డౌన్లోడ్ చేసి పెట్టండి, చీఫ్ జస్టిస్ దగ్గర ఇంకోటి విచారణ జరుగుతుంది కాబట్టి చీఫ్ జస్టిస్ పరిశీలనలో దీన్ని ఉంచుదాం, వాళ్ళు ఏమంటారో చూద్దామని ఈ మొత్తాన్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసి ఉంచమన్నారు రిజిస్ట్రీని. చూడండి, ఒక ప్రభుత్వ న్యాయవాది వాళ్ళ భర్త రాహుల్ చౌదరి నేరుగా ఒక జడ్జి టార్గెట్ కానీ వాళ్ళు వాడుతున్న పదాలు, పదజాలం